మేము అనుకోకుండా ఎంతో ఫేమస్ అయిన మేడారంలో ఉండే సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మ జాతర 2 ఇయర్స్కి ఒకసారి 4 డేస్ అలా చాలా బాగా జరుగుతుందంట. మేమైతే జాతర జరిగే టైంలో వెళ్ళలేదు, జాతర అయిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. జాతర టైంలో చాలా జనాలు ఉంటారు కదండి, అందుకోసమే అయిపోయిన తర్వాత వెళ్ళాము. ఆ టైంలో కూడా కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. సమ్మక్క సారక్క అంటే కొందరు అక్క చెల్లెలు అనుకుంటూ ఉంటారు కదండి, మేము కూడా తెలియక ముందు అలానే అనుకునే వాళ్ళము. నిజానికి వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదంట, తల్లి కూతుళ్ళంట. ఇక్కడ సమ్మక్క సారలమ్మకి గుడేం ఉండదండి, ఓపెన్ ప్లేస్లోనే ఉంటారు. ఈ సమ్మక్క సారలమ్మతో పాటు పడిగిద్దరాజు, గోవిందరాజు వీళ్ళు కూడా ఉంటారనమాట. అలాగే ఇక్కడ విగ్రహాలు కూడా ఏమీ ఉండవండి. కుంకుమ భరణిలుగా సమ్మక్కని, అలాగే కర్రలుగా సారలక్కని పూజిస్తారనమాట. ఇక్కడైతే భక్తులు అమ్మవార్లకి బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారంట అండి. ఒక్కొక్కసారి అయితే తమ బరువుకి సమానమైన బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారంట. ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ బెల్లంని సమర్పిస్తారంట. జాతర అయిపోయింది కదా, జనాలు తక్కువే ఉంటారు కదా, ఈజీగా అయిపోతుంది అనుకున్నాం, కానీ చాలా టైమే పట్టింది. దగ్గరలో ఉన్నా కూడా చాలా టైం పట్టిందండి. జనాలు అయితే బాగా నెట్టుకుంటూనే ఉన్నారు. ఫస్ట్లో సమ్మక్క ఉంటారు, అక్కడ కొంచెం ఎక్కువ మంది జనాలు ఉన్నారండి. ఆ తర్వాత సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరూ ఉంటారనమాట. ఇలా ముందుకు వెళ్ళామంటే నేను మేడారంలో ఉండే సమ్మక్క సారలమ్మ, అలాగే మల్లూరులో ఉన్న శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి గుడి, ఇవి రెండింటి గురించి ఫుల్ వీడియో కూడా పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద ఆ ఫుల్ వీడియో లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి తప్పకుండా ఆ వీడియో కూడా చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.